సార్, మనం లాస్ట్ 1 వీక్ నుంచి మాట్లాడుకుంటున్నాం డిఎస్సి మీద జరుగుతున్నటువంటి అవకతవకలు, డిఎస్సి 2025లో జరిగినటువంటి అవకతవకలు ఇవన్నీ. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అసలు ఇది వాళ్ళు అభ్యర్థులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వాళ్ళ బాధలు చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఆ బైట్స్ ఒకసారి చూద్దాం సార్. ఒకసారి బైట్స్ ప్లే చేయండి. జీటీ 2 వచ్చాయండి. కృష్ణా డిస్ట్రిక్ట్ నుండి రాశాను నేను. రెండింటికి కూడా నేను సెలెక్ట్ అయ్యాను. మరి 1:1 రేషియోలో నాకు కాల్ లెటర్ కూడా పంపించడం జరిగిందండి. కాల్ లెటర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా జరిగిందని చెప్పారు. మరి నేను ఎస్ఏ సోషల్ కి సెలెక్ట్ అయ్యానని చెప్పారండి. తీరా సెలక్షన్ లిస్ట్ వచ్చేటప్పటికి దానిలో మా పేరు లేదు. అలా అని రిజెక్షన్ లిస్ట్ లో కూడా లేదు మా పేరు. ఏ విధమైన కాంప్లికేషన్స్ లేవు కాబట్టి దానిలో కూడా మా పేరు లేదండి. మరి మా పేరు సెలక్షన్ లిస్ట్ లో ఎందుకు లేదు అని చెప్పి డిఓ ఆఫీస్ కి వెళ్ళి అడిగితే నీ ప్లేస్ లో స్పోర్ట్స్ పర్సన్ రావడం వల్ల నీ పోస్ట్ వాళ్ళకి ఇచ్చేసామని చెప్పారండి. అలా ఎలా జరుగుతుంది అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు మాకు సరైన సమాధానాలు చెప్పకుండా చాలా దాటవేశారండి. మరి మేము టెట్, బిఎడ్, డిఎస్సి చాలా కష్టపడి ఎన్నో సంవత్సరాలుగా కుటుంబానికి దూరంగా ఉండి చాలా కష్టపడి చదువుకున్నామండి. మరి ఏ విధమైన ఎగ్జామ్ వాళ్ళు టెట్ రాయాలంట, డిఎస్సి రాయాలంట, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పి డిఈఓనే చెప్పారు మాకు. కృష్ణా డిస్ట్రిక్ట్ డిఈఓ చెప్పారు. అలా ఎలా జరుగుతుంది అని అన్నప్పుడు వాళ్ళు అలానే రాస్తారు, అలానే వెళ్ళిపోతారని చెప్పని అన్నారండి. మరి మేము కష్టపడి మెరిట్ లో ఉన్న మా ఉద్యోగాలు తీసుకెళ్లి ఏ విధమైనటువంటి ఎగ్జామ్ రాయకుండా, ఎలాంటి క్వాలిఫికేషన్ లేకుండా వాళ్ళకిచ్చి మా జీవితాలతోటి గవర్నమెంట్ చాలా ఆడుకుంటుందండి. మరి దీనికోసం మేము చాలా పరంగా కలవని ఆఫీసర్ లేరు, కలవని సంస్థ ఆఫీసుకి మేము వెళ్లకుండా లేమండి. చాలా అయితే నేను జోన్ 2లో పిఈటి అభ్యర్థిగా ఎగ్జామ్ రాయడం జరిగింది. నాకు 77 మార్క్స్ వచ్చినాయి. అయితే మాకు యాజ్ పర్ రూల్స్ ప్రకారం 1:1 రేషియోలో కాల్ లెటర్స్ పంపించారండి. జోన్ ఆఫ్ కన్సిడరేషన్ ప్రకారం ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకే కాల్ లెటర్స్ పంపించామని చాలా క్లియర్ గా చెప్పారు. అయితే మాకు కాల్ లెటర్ వచ్చినప్పుడు మేము చాలా ఆనందపడి మాకు ఉద్యోగం వచ్చింది అని చెప్పి చాలా సంతోషించి మేము వెరిఫికేషన్ వెళ్ళామండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ వెరిఫికేషన్ వెళ్ళాం మేము అందరం. ఆ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా కూడా చాలా మంచిగా జరిగింది మాకు. ఆ సర్టిఫికేట్ ప్రతి సర్టిఫికేట్ జెన్యున్ గా మాది ఉందండి. అన్నిటికీ ఓకే చెప్పారు. అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న డిఈఓలు, ఎంఈఓలు కంగ్రాట్స్ కూడా చెప్పి మీకు జాబ్ వచ్చిందమ్మా, మీరు హ్యాపీగా ఉండొచ్చు, మీరు ఇంకా మీ లైఫ్ అంతా మీరు హ్యాపీగా ఉండాలని చెప్పినప్పుడు మేము చాలా సంతోషించామండి. అప్పుడు సరే అని చెప్పి ఒక టూ వీక్స్ తర్వాత సెలక్షన్ లిస్ట్ లో మా పేరు చూసుకుంటే సెలక్షన్ లిస్ట్ లో మా పేరు లేదు. ఎందుకు లేదని మా పేరు అని అడిగితే మీ బదులు ఇంకో ఇద్దరికి ఇచ్చేసామని చెప్పారు. ఎందుకు ఇచ్చారంటే రిజర్వేషన్ వాళ్ళని తీసుకొచ్చి ఓపెన్ లో వచ్చిన రిజర్వేషన్ వాళ్ళని రిజర్వేషన్ లో ఓపెన్ లో ఇవ్వకుండా రిజర్వేషన్ లో చూపించడం వల్ల రిజర్వేషన్ లో రావాల్సిన నా జాబ్ పోవడం జరిగిందండి. సో ఇలా చాలా మంది నష్టపోయారు. సో ఇలాంటివి చాలా కథలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చే ముందు నాకు కొంతమంది ఫస్ట్ మాట్లాడిన అమ్మాయి అయితే జగన్ గారి దగ్గర కన్నీళ్లు పెట్టుకుంటూ గోడు చెప్పుకున్నటువంటి పరిస్థితి. డార్క్ ఆపరేషన్ జరిగింది, పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారింది అనేటువంటిది చాలా మంది అభ్యర్థులు చెప్తున్నారు. ఒకటి కాదు, ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే నేను ఎస్టీని ఉర్దూ మీడియంలో చదువుకున్నాను, ఏదో వస్తుంది అనుకున్నాను. తర్వాత ఎవరో దుర్గయ్య పోలవరం మండలం పశ్చిమ గోదావరి జిల్లా, ఎండి షాబుద్దీన్ విశాఖ జిల్లా, ఇందిరా కృష్ణా జిల్లా, నాగలక్ష్మి గుంటూరు జిల్లా, మదనపల్లి షర్మిల, ఇలా బాలకృష్ణ కాకినాడ, చాలా ఉన్నాయి, పెద్ద లిస్ట్ ఉంది. ఇదంతా చదువుకుంటూ పోతే టైం సరిపోదు. కానీ దారుణం అన్యాయం ఏంటంటే మనకెప్పుడో మేము చదువుకునే రోజుల్లో అప్పుడు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అని ఉండేది. ఇట్లా డబ్బులు ఇస్తే వాడు అంతా మ్యానిపులేషన్ అనమాట ఉద్యోగాలన్నీ కూడా. ఆ తర్వాత ఎప్పుడైతే ఇలాంటివన్నీ డిఎస్సీలు, యూపీఎస్సీలు, ఇవన్నీ ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడైతే వచ్చాయో కొంత పారదర్శకత అనేది పెరిగింది. కానీ డిఎస్సీ 2025 అభ్యర్థులకి న్యాయం చేయాలి, డిఎస్సీ 2025 అభ్యర్థులకి న్యాయం చేయాలి, 2025 డిఎస్సీ అభ్యర్థులకి సిబిఐ విచారణ చేపట్టాలి, డిఎస్సీ అలాంటిది ఇప్పుడు ఈ కాలంలో ఇంకా పాపం ఇంత దారుణంగా నిలువున దగా చేయటం అంటే ఏమైందంటే ఇక్కడ అసలు మొత్తం బెదిరింపు రాజ్యం అయిపోయింది. ప్రతి దానికి కూడా ఎవరైనా నోరెత్తితే బెదిరించడం, ఎవరికి చెప్పుకోండి, దిక్కున్న వాళ్ళకి చెప్పుకోండి అనేటువంటి రీతిలో చేస్తున్న ఇదేమైందంటే ఇది పీక్స్కి వెళ్ళిపోయి చివరికి ఇక్కడ కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు, డార్క్ ఆపరేషన్ అనే పేరు పెట్టారు వాళ్ళే. డిఎస్సీ దగాపడిన అభ్యర్థులే చెప్తుంది ఏంటంటే ఒక డార్క్ ఆపరేషన్ జరిగింది, క్యాండిడేట్కి 15 లక్షల రూపాయల వరకు కూడా చేతులు మారాయని వాళ్ళు నిలదీసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మరి నిజంగా మీకు ఒకవేళ ఇది జరిగిందని వాళ్ళు బాధితులేగా బయటకు వచ్చి చెప్తుంది. మరి బాధితులు బయటకు వచ్చి చెప్తున్నప్పుడు ఈ ప్రభుత్వానికి కనుక చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్గా ఏం చేయాలంటే
దాని మీద వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్టు సిఐడి కమిటీయో సిట్టో లేకపోతే సిబిఐయో ఏదో ఒకటైతే ముందు వేయాలి కదా. ఎందుకు వేయకుండా ఇంకా వాళ్ళని బెదిరించి దీని గురించి మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెడతామని కూడా ఒక ఇది వచ్చింది దీంట్లో. అంటే ఎంతకాలం మీరు ఈ అన్యాయాల్ని అక్రమాలని మాట్లాడకుండా నోరు మూయించి చేస్తారు? ఇది పరిస్థితి. ఈ రోజున మరి చూసుకున్నట్లయితే వాళ్ళంతా కూడా సరే శరణు అంటూ ఇంకెవరున్నారు ఒక హోప్ మనకి ఈయన న్యాయం చేస్తాడనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకున్నారు వాళ్ళంతా. ఇప్పుడు వాళ్ళ గాథలు వాళ్ళ కథలు అన్నీ వింటూ ఉంటే నిజంగా ఇంత దారుణంగా భవిష్యత్తు ఉన్నటువంటి వాళ్ళని చేయటం, పైగా దీని మీద ఒక తప్పుడు ప్రచారాలు చేయటం. ఏమనంటే అసలు పైగా దీని మెగా డిఎస్సి ఏంటి పేరు, అసలు మెగా ఏంటి, ఇచ్చే ఉద్యోగాలన్నీ దానికి మెగా డిఎస్సి అనేటువంటి పేరు పెట్టేటువంటి ఆ సంగతి అలా ఇస్తే అసలు నువ్వేమి ఇచ్చావు గతంలో అని చెప్తుంటే చాలా స్పష్టంగా అప్పటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు కూడా కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పారు. ఏంటంటే అసలు ఇప్పుడు ఉద్యోగాలు కాదు, 2008లో డిఎస్సి రాస్తే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 2193 మందికి ఆయన ఉద్యోగాలు వాటిని ఇచ్చేసారంట. బ్యాక్లాగ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి 98లో సెలెక్ట్ అయిన వాళ్ళకి 5800 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అప్పుడు రాదండి, అప్పుడు ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అదే అన్నా ఈయన ఇచ్చాడు. అవును. తర్వాత స్పెషల్ డిఎస్సి 2019లో 520 పోస్టులు ఇస్తే ఈ కేజీబీసీ కాంట్రాక్ట్ అభ్యర్థి డిఎస్సి కిందకి రాదు అది ఇది అన్న వాళ్ళకి కూడా 1700 మంది, మొత్తం 10,000 పోస్టులు ఇస్తే దాన్ని కూడా ఆ వాస్తవాలను కూడా మసిపూసి మారేడుకాయ చేస్తామంటే బొత్స సత్యనారాయణ గారు క్లియర్ గా ఆ డీటెయిల్స్ అన్ని కూడా బయట సత్యనారాయణ గారు ఒకసారి బయట ప్లే చేయండి. 2008లో డిఎస్సిలో అప్పుడు ఉండిపోతే అవన్నీ గత ప్రభుత్వంలో నేను పూర్తి చేశాను. మిగిలిన సుమారు ఎంతమందికి 2193 మందికి ఇచ్చాను ఉద్యోగులు. పాప ఇప్పటి నుంచి వాళ్ళు బాధపడుతుంటే క్వాలిఫై అయ్యి, అలాగే 1998లో డిఎస్సిలో సెలెక్ట్ అయిన వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళకి 5800 మందికి ఇచ్చాను. నేనే ఇచ్చాను. నేను మంత్రిగా నేను సిగ్నేచర్ పెట్టి ముఖ్యమంత్రి గారు తొప్పించి ఆయన సిగ్నేచర్ పెట్టి ఇచ్చాము జగన్మోహన్ గారు చెప్పి. అది కాకుండా ఒక 2019లో స్పెషల్ డిఎస్సి మళ్ళీ పెట్టామండి 520 మందికి ఇచ్చాం. కాంట్రాక్ట్ ఎగ్జామ్లు అయితే సుమారు 16 కేజీబీలో 1700 మందిని రిక్రూట్ చేశాను. మొత్తం అంతా కలిపి 10,300 మందికి అప్పుడు ఇచ్చాము. ఇది వాస్తవం, రికార్డెడ్. అవి చెప్పుకుని తెగాలి ఏమి లేదు, ఒక్క ఉద్యోగం ఉండదు పుచ్చుకోమని చెప్పేస్తా. 2008లో డిఎస్సిలో అప్పుడు ఉండిపోతే అవన్నీ రిపీట్ అవుతుంది. అదే సరే. సో అంటే ఇది ఇంత ప్రత్యక్షంగా వాళ్ళు దగా పడ్డారు అని చెప్తూ ఉంటే ఎందుకు ప్రభుత్వం స్పందించదు? మనకి శ్రీనారాయణ రెడ్డి గారు ఒక మాట చెప్తారు, ఏంటంటే కొండ పెద్దది గరిట చిన్నది కూటి వడ్డన సాధ్యమేనా, గద్దె పెద్దది బుద్ధి చిన్నది ధర్మపాలన సాగేనా అంటాడు ఆయన. నాకు ఆ మాటలు ఎందుకో గుర్తొస్తున్నాయి. ఇది ధర్మం ఇది చెప్పండి, ధర్మం అసలు ఏంటి దీని పరిస్థితి? మరి అడగండి, ఆయన అడగండి.